వ్యతిరేకుల పాలిట భయంకర్, యావత్ రెవెన్యూ ఉద్యోగులకు అభయంకర్, తెలంగాణ వ్యతిరేకుల పాలిట భయంకర్, యావత్ రెవెన్యూ ఉద్యోగులకు అభయంకర్, మెదక్ జిల్లా వాసి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ శివశంకర్. జై తెలంగాణ, జై తెలంగాణ, సాధితం సాధితం. ముందుగా తెలంగాణ పోరాట ఉద్యమంలో భాగంగా ఈ జిల్లాకు నాయకత్వం వహిస్తున్నటువంటి అన్న రాజేందర్ గారు, అదేవిధంగా అన్న శ్రీనివాస్ రెడ్డి గారు, శ్యామ్ గారు, మా రెవెన్యూ సంఘ పోరాట యోధులు, మెదక్ జిల్లా ముద్దు బిడ్డలు, నన్ను రాష్ట్ర స్థాయికి పంపించినటువంటి నాయకులు శివప్రసాద్ గారు, రాములు, గోపాల్, ప్రతి ఒక్క ఇక్కడ ఉండే రెవెన్యూ ప్రతి ఉద్యోగి, నిజంగా నేను ఆత్మసాక్షిగా వారందరికీ నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఈ రెవెన్యూ ఉద్యోగులు ఇచ్చిన నాకు స్ఫూర్తి అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చెప్తున్నాను. నిజానికి నేను రెవెన్యూ సంఘంలోకి ఏపీ బేస్లో 23 జిల్లాలో ప్రధాన కార్యదర్శిగా వెళ్ళాను. గత సంవత్సరం నుండి ఒక పక్క తెలంగాణ ఉద్యోగం జరుగుతున్నప్పటికీ మరి ఉద్యోగుల కోసం పిఆర్సీ అని అదని మనం పోరాటం జరుపుతూ తెలంగాణలో పుట్టి తెలంగాణ బిడ్డగా మరి ఈ ప్రాంత ఉద్యోగిగా మనం కూడా ఉద్యోగంలో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో మరి తెలంగాణ రెవెన్యూ సంఘాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన రావడం, దానికి 10 జిల్లాల్లో ఉన్నటువంటి మన నాయకులు ముక్తకంఠంగా 100% సపోర్ట్ చేయడంతో ఈరోజు తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్ ఏర్పాటు చేయడం, దానికి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడం మరి ఈ సందర్భంగా ఉద్యమం మనకు కొత్త కాదు. తెలంగాణలో పుట్టింది ఉద్యమాలతోటే. వేరే వాళ్ళలాగా ఏసీ రూమ్లో కూర్చొని మనం ఏం అనుభవించడం లేదు. దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు మన రాష్ట్రం ఏర్పడడం నుంచి ఎప్పుడూ పోరాటాలతోటే మనం విజయించాం. ఓ పక్క బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి పొందిన భారతదేశంలో మళ్ళీ మనం ఒక నిజాం పరిపాలనలో పోరాటం జరుపుకున్నాం. కానీ మనకు ఉన్నటువంటి అంటే మన ఒక డైరెక్ట్ పోరాటం మాత్రమే మనకు తెలుసు కాబట్టి ఈ ఎత్తులు ఈ చదరంగాలు మనకు తెలియకపోవడం వల్ల ఇక్కడ నుండి ఈ బాయిలో నుండి కూడా ఇంకో బాయిలో పడ్డాం. అప్పటి నుండి పోరాడుతూనే ఉన్నాం. మరి పోరాటంలో రాజకీయ నాయకులు ఎన్ని నాటకాలు ఆడారో మనకు తెలుసు. దీన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణను అడ్డం పెట్టుకొని ఎందరు నాయకులు ఏ స్థాయికి పోయారో మళ్ళీ నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇక పోరాటంలో చివరి దశగా మరి ఒక రాజకీయ పార్టీ మన జిల్లా నుండే పుట్టి ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ కోసం మరి ఎంత ఉధృతంగా నడిపిస్తున్నటువంటి దీన్ని ఉద్యోగులుగా మనం కూడా పాల్పంచుకోవాలనే ఉద్దేశంతో సహాయ నిరాకరణ అనే ఒక ప్రోగ్రాంను టీజేఏసీ నాయకులు చేపట్టడం జరిగింది. ఆ రోజు మరి మేము అంతకుముందే అన్ని రాజకీయ పార్టీలతో కలిసాం. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేలను పిలిచాం. మేము చేసే ఈ ఉద్యమానికి మీ సహకారం కావాలని అడిగాం. ఆ రోజు మాట్లాడిన ప్రతి నాయకుడు కూడా
తప్పకుండా మేము ఇది చేస్తామన్నారు. మరి ఉద్యోగులుగా మనకు కొన్ని ఆంక్షలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ పార్లమెంట్లో బిల్లు పెట్టుకునే అధికారం ఉద్యోగులుగా మనకు లేదు కాబట్టి దీన్ని కొంచెం మనం ఆలోచించి ప్రభుత్వం మన యొక్క సమస్యలను తీర్చేయలేని విధంగా ఉన్నటువంటి సమస్యలను ముందుకు పెట్టి ప్రభుత్వంతో మనం ఓటించి మనం ముందుకు పోవాలనుకున్నాం. మరి దానికి రాజకీయ నాయకులు అందరూ కూడా సపోర్ట్ చేసి మీరు చేసే సహాయ నిరాకరణలో మీరు ఏం చేయకండి, సంతకాలు పెట్టండి, ఆఫీస్లో కూర్చోండి, అసలు ప్రజలే మీ దగ్గర రాకపోతే మీరు పనిచేయాల్సిన అవసరం లేదు అని ఆ రోజు మనకు అందరూ కూడా రాజకీయ నాయకులు చెప్పడం జరిగింది. ప్రతి కార్యాలయం ముందు టాస్క్ ఫోర్స్గా ఏర్పడి మేమందరం కార్యాలయం ముందు కూర్చుంటాం, ఏ ప్రజలు మీ దగ్గర రానియం అని ఆ రోజు చెప్పారు. నిజంగానే మనమంతా నమ్మినాం. నేను ఈ సందర్భంలో చిన్న కథ కూడా నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మనమంతా బస్సులో ప్రయాణం చేస్తుంటాం. సరే జేబులో డబ్బులు పెట్టుకొని పోతుంటే ఎవడో ఒకడు వాచ్ మన జేబు దొంగ ఉంటేస్తాడు డబ్బులు. ఎవరో ఒకరు మనకు తెలియదు, పాపం ప్రజలకు సేవ చేసే వ్యక్తి బాగుంటాడు కాబట్టి ఏమైందని అంటే డబ్బులు కొట్టేసిన జేబులకి ఏమైంది, ఇంకో వీడే ఈ పట్టిండు వాడిని పట్టుకోగానే అరే నా కొడుకు నువ్వు ఇచ్చేసిందని చెప్పి వాళ్ళందరూ ఇంకో నాకు టీం వాళ్ళు కొడుతుంటారు. నాడు మీరు పోలీసు స్టేషన్ తీసుకోపోదాం, పోనీ అలా వీడు సంగతి తెలుద్దామని మనకంటే ఎక్కువ వాడే కొడుతుంటాడు. నిజానికి వాడు అంత ఒకటే. ఈ దొంగలే మన ఈ రాజకీయ నాయకులే మనల్ని మోసం చేస్తూ మన ఉద్యోగులను కూడా